పప్పుతో వచ్చిన తిప్పలతో సతమతమవుతున్న బేబక్క, గుడ్డుతో గొడవలు పెట్టుకుంటున్న హౌస్మేట్స్, నామినేషన్స్లో వేసుకున్న డైలాగులు ఇవ్వండి హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్. సో స్టార్ట్ చేసేద్దాం రండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెప్టెంబర్ 3 బిగ్ బాస్ 8 రివ్యూతో మీ ముందుకు మళ్ళీ వచ్చేసాను. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్ ఏంటంటే నిన్నటి ఎపిసోడ్ కంటిన్యూషన్ చూపించారనమాట. అదేనండి, యష్మిని థర్డ్ చీఫ్గా ఎందుకు సెలెక్ట్ చేశారు, నబిల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని చెప్పి సోనియా గొడవ పెడతా ఉంటుంది కదా, అదే కంటిన్యూషన్ చూపిస్తారు. ఈ గొడవ ఏంటో తెలియదు, ఈ సోనియా కంటెంట్ ఇవ్వడం ఏంటో తెలియదు, అవసరం లేని దానికన్నా ఎక్కువ రియాక్ట్ అవుతుంది అని అనిపిస్తుంది. అండ్ అందరూ అరుచుకుంటారు, ఇంకా నైనిక కూడా వచ్చి అరిచేసరికి అందరూ డిస్పస్ అయిపోతారు. బట్ ఇక్కడ ఒకటి క్యూట్గా అనిపించింది ఏంటంటే, ప్రేరణ కెమెరా ముందుకి వచ్చేసి గెలిచిన వాళ్ళకి గెలిచామనే సాటిస్ఫాక్షన్ లేకుండా చేస్తున్నారు ఏంటి బిగ్ బాస్ అని చెప్పి కంగ్రాట్స్ చెప్తుంది యష్మికి. అది మట్టుకు భలే క్యూట్గా అనిపించింది. అండ్ ఇంకా నెక్స్ట్ వెంటనే ఏంటంటే మా నాగమణికంట ఉన్నారు కదా, ఆయన పడుకుంటాడనమాట. పడుకోగానే డాగ్స్ సౌండ్ వస్తుంది, రాగానే లేచి చూస్తాడు. ఇంకా యష్మి వచ్చి ఏంటి పడుకున్నావా, ఇంకోసారి పడుకోకు, కొద్దిగా పని ఏమన్నా చేయి, యాక్టివ్గా ఉంటావు కదా అని అంటే నాగమణికంటకి అదేదో పెద్ద తప్పుగా మీద అనినట్టు అది వెళ్ళి సీతతో డిస్కస్ చేసుకుంటారు. ఈ మణికంఠ కూడా ఏం చెప్పినా అతనికి చిట్టినట్టే అనిపిస్తున్నట్టుంది, మరి కంటెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది మణికంఠ అండ్ సోనియా వీళ్ళిద్దరు. అయితే నాకు మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్లో మెన్షన్ చేసి చెప్పండి. నెక్స్ట్ వెంటనే ఈ కిచెన్ గోల అండి, గుడ్డు గోల, పప్పు గోల. ఏ సీజన్లో అయినా ఇదైతే కామన్ గోలలాగా ఉందండి. నాకు ఆమ్లెట్ వేసుకోవాలని కొంతమంది, ఎగ్ బుజ్జి వేసుకోవాలని కొంతమంది, పుడ్డింగ్ చేసుకోవాలని కొంతమంది, అలా చేస్తుంటే మన బేబక్క గారు కొద్దిగా అబ్జెక్ట్ చేశారనమాట. వద్దు ఒకరు వేసుకుంటే అందరూ వేసుకుంటారని. అది సీతాకి నచ్చలేదు. సో అందరితో డిస్కస్ చేసుకుంటుంది, నన్ను వేసుకొనివ్వలేదు అది ఇది అని చెప్పి. కాకపోతే ఇదంతా ఎప్పుడు ఏ సీజన్లో ఉన్న కామన్ లొల్లే అండి, పెద్ద మనము దీన్ని స్ట్రెస్ చేసి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు అని నా ఫీలింగ్. ఇంకా నెక్స్ట్ 3 చీఫ్స్ కలిసి హౌస్ వర్క్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, టీమ్స్ డివైడ్ చేస్తారు, కిచెన్ ఎవరు చేస్తారు, వాష్రూమ్స్ ఎవరు చేస్తారు అని చెప్పి. అక్కడ కూడా సీత లైట్గా లొల్లి మొదలు పెట్టింది. లొల్లి లేదే పని లేదు అని అన్నట్టు అనిపిస్తుంది ఇంట్లో అయితే. ఏ టాపిక్లోకి వెళ్ళినా, ఏ సీన్ చూపించినా ఎవరో ఒకరు ఏదో ఒక వాయిస్ అయితే రేజ్ చేస్తున్నారు. అండ్ ఇమీడియట్గా నెక్స్ట్ మనకి ఏంటంటే డైరెక్ట్గా నామినేషన్ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. యాక్షన్ రూమ్కి అందరినీ పిలిపిస్తారు. యాక్షన్ రూమ్లో సెటప్ అయితే అదిరిపోతుంది. అంటే ఒక జంగల్ థీమ్గా డిజైన్ చేశారు. థీమ్ అయితే చాలా బాగుంది. థీమ్ అంతా డిజైన్ చేసిన తర్వాత అందరు హౌస్ మేట్స్ కూర్చున్న తర్వాత ఏం చేశారంటే 3 హౌస్ చీఫ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి 3 నెక్లెసెస్ అట్లా డిస్ప్లే చేస్తారనమాట. అవి వాళ్ళని ధరించమని చెప్పి ఆ ధరించిన కలర్స్లో వాళ్ళు అంటే కూర్చోమని చెప్తాడనమాట. వాళ్ళు అలా కూర్చుంటారు. ఇక్కడ ఇంకా నామినేషన్ స్టార్ట్ అవుతుంది. సో నామినేషన్ ప్రొసీజర్ ఏంటంటే ఒక్కో పర్సన్ ఇద్దరిని నామినేట్ చేయాలి. ఇద్దరిని నామినేట్ చేసిన తర్వాత ఇక్కడ 3 హౌస్ చీఫ్స్ కూర్చుంటారు కదా, వీళ్ళకి ఒక బజర్ మోగుతుంది. అది మోగిన తర్వాత వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ప్లేస్ చేసిన కత్తిని తీసుకుని ఆ 2 ఫొటోస్లో ఒకరిని సేవ్ చేయాలి, ఒకరిని నామినేట్ చేయాలన్నమాట. అంటే ఎట్లా అంటే ఇప్పుడు నామినేట్ చేసిన వాళ్ళకి రీజన్ కూడా ఇవ్వాలి. ఇది నామినేషన్ ప్రొసీజర్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఈ 3 చీఫ్స్కి జస్ట్ ఒకరిని నామినేట్ చేయండి, ఒకరిని సేవ్ చేయండి అని చెప్పారే తప్పితే మీరే జడ్జెస్, మీరే న్యాయ నిర్ణేతలు, మీరే తీర్పు చెప్పాలి అని అయితే చెప్పలేదు బిగ్ బాస్. సో వాళ్ళు కొంచెం మధ్యలో కొద్దిగా ఎక్కువ మాట్లాడారు అనిపించారు. కాకపోతే తర్వాత స్లో డౌన్ అయిపోయారు, వాళ్ళే తెలుసుకుని. ఇంకా నామినేషన్ స్టార్ట్ అయిపోయాయి. ఫస్ట్ నామినేషన్ సోనియా చేస్తుంది. సోనియా అక్కడ 2 ఫొటోస్ అతికిస్తుంది, ఒకటి బేబక్కది అండ్ ప్రేరణది. అమ్మో, ఈమె నామినేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఇంకా వినే వాళ్ళకి విన్నంత ఓపిక అన్నమాట. అసలు ఆపదు, అవతల వాళ్ళని మాట్లాడనివ్వదు. అంటే మనకి ప్రీవియస్ సీజన్స్లో శోభ అండ్ ఆ ముందు సీజన్లో ఇనాయా ఉండేది కదా, వాళ్ళిద్దరూ నాకు గుర్తొచ్చారు. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అంటే పాయింట్స్ చెప్తుంది, కాకపోతే ఈమె యాటిట్యూడ్ బాగుండట్లేదు. అది బాగుంటేనే కదా ఎవరికైనా వినాలనిపిస్తుంది. ఆమె ఇంకా చెప్పుకునేంత వరకు చెప్పుకుంటుంది, తర్వాత ఏం చేస్తుంది, అయిపోయింది డన్ అని అంటుంది. అంటే అవతల పర్సన్కి ఛాన్స్ ఇవ్వాలి కదా, అది ఇవ్వట్లేదు. ఈమె రీజన్స్ బేబక్క మీద ఏంటంటే పప్పు అండి, అదే పప్పు మ్యాటర్ వచ్చిందండి మళ్ళీ. సేమ్ పప్పు ఆమె ఉడకలేదని చెప్పి ఆమె బాధలు ఆమె చెప్పుకుంటుంటే ఈమె వినకుండా మీకు మా ఆకలికి రెస్పాన్సిబుల్ లేదు, అంత తేలిగ్గా తీసుకున్నారు అని చెప్పి ఏదో సిల్లీ రీజన్స్తోనే నామినేట్ చేసింది. కాకపోతే కొన్ని మెయిన్ పాయింట్స్ పట్టుకున్నా కూడా వాటిని హ్యాండిల్ చేసే విధానము బాగాలేదు. కాకపోతే ఈమెతో మటుకు ఎవ్వరూ వాదించలేరు అనే మటుకు అర్థమవుతుంది. అంటే డిఫెండింగ్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి. అది తప్ప రైటా అనేది పక్కన పెట్టుకుంటే డిఫెండ్ అయితే చేసుకుంటా ఉంది. అవతల పర్సన్కి ఛాన్స్ ఇవ్వట్లేదు, అదే కదా మనకు కావాలి. బట్
నెగిటివిటీ పెరిగిపోతుంది అలా చేస్తే. సో ఈమె అలానే చేసిందనమాట. సో తర్వాత బేబక్క గారు వాళ్ళు ఆమెని వాదించుకున్నారు. బానే వాదించుకున్నారు. కాకపోతే ఇంకా బెటర్‌గా చేసుకోవచ్చు. అంటే అవతల పర్సన్ ఈవిడకి ఛాన్స్ ఇవ్వలేదని చెప్పేసి ఈమె సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. ఈమె కూడా వైలెంట్ అవ్వాలి. అలా అవుతేనే హౌస్‌లో ఉంటారు. లేకపోతే ఎక్కువ రోజులు ఉండడం కష్టమే. అంత సాఫ్ట్‌గా అయితే ఉండకూడదు. ఆవిడ రియల్ క్యారెక్టర్ అదే. ఆవిడ యాక్టింగ్ చేస్తుందని నేను అనట్లేదు. బట్ వైలెంట్ అబ్బాయి దగ్గర అవ్వాలి. సో ఆమె ఏం చేస్తుందంటే నాకు కుక్కర్ తెలీదు. అది కొత్తగా ఉంది. ఆ ప్రొసీజరే తెలియట్లేదు నాకు. విజిల్ కుక్కర్స్ వాడాను. అది నాకు తెలియనప్పుడు నేనేం చేయాలి అనంటే, "నువ్వు నలుగురికి చెప్పాలి. తెలియకుండా నువ్వు అలా కూర్చుంటే ఎట్లా? నువ్వు అసలు ఆ వంట ఎందుకు చేశావని" సోనియా అంటుంది. వంట ఎందుకు చేశావంటే ఎవరు చేయనప్పుడు అందరూ అడుగుతుంటే ఆవిడ కాపోతే ఇంకెవరు చేస్తారు? వంట చేసినందుకు వచ్చిన తిప్పలా బేబక్కకివి? అలానే అనిపిస్తుంది నాకైతే. ఇది పెద్ద రీజన్ కాదు. కాకపోతే ప్రతి సీజన్‌లో పప్పు మ్యాటర్ వచ్చి ఎవరినో ఒకళ్ళని నామినేట్ చేస్తారు. ప్రీవియస్ సీజన్‌లో కూడా లాస్య గారిని అలానే నామినేట్ చేశారు. గుర్తుందా మీకు? సేమ్ పప్పు మ్యాటరే అండి అప్పుడు గూడా. ఇది కామన్ అనుకుంటా. మేబీ వీళ్ళు ఆకలి వల్ల అరుస్తారో తెలీదు. ఏంటో తెలీదు. ఫస్ట్ డే ఎవరికైనా హౌస్ అనేది కొత్తే. సో ఇదైతే ఎక్సెప్షనల్‌గానే ఉంటది. నేనైతే బేబక్క వారినే సపోర్ట్ చేస్తా ఈ పాయింట్ మీద. సోనియాని కాదు. అండ్ దట్ టూ ఆమె అయిపోయిన తర్వాత డన్ డన్ ఇంక మీరు మాట్లాడే లేదు అయిపోయింది, నా నామినేషన్ అయిపోయింది మీకు అని చెప్పేస్తుంది. అంటే ఆవిడకి ఆప్షన్ ఇవ్వాలి కదా! అది లేదు ఆమెకి. డిఫెండ్ చేసుకుంటానే ఉంది ఆమె పాయింట్ లేకున్నా గూడా. అదైతే నాకు నచ్చలేదు. అండ్ సెకండ్ నామినేషన్ వచ్చేసి ప్రేరణ అనమాట తినది. ప్రేరణకి చెప్పిన రీజన్ ఏంటంటే, "నువ్వు పిక్నికొచ్చావు, ఎంజాయ్ చేయడానికొచ్చావు. నీకు ఏమంటారు గేమ్ ఆడాలని లేదు" అని చెప్పి ఏదేదో చెప్తది. ఇది జస్ట్ ఆమె ఒపీనియన్ అనమాట. సో, ఏంటంటే ఆ ఒపీనియన్ నీతో ఉంచితే ఉంచుకో. కాపోతే అది పక్కన వాళ్ళ మీద చూపిచ్చకు. ఎందుకంటే ఎక్కడన్నా ఏదైనా డిస్కషన్ జరుగుతుంటే నువ్వు వాయిస్ రైజ్ చేసి స్టాప్, స్టాప్, స్టాప్ అంటున్నావు. అది కరెక్ట్ కాదు గదా! అక్కడికి అది స్టాప్ చేసేస్తున్నావు. అది కంటిన్యూ అవుతేనే కదా మనకి ఏదన్నా నెక్స్ట్ జరిగేది. సో, నువ్వు అలా చేయడం నాకు నచ్చలేదని చెప్పి తనని ఓట్ చేస్తదనమాట. ఐ మీన్ నామినేట్ చేస్తది. సో, తర్వాత ప్రేరణ గూడా డిఫెండింగ్ బానే చేసుకుంది. కాపోతే వీళ్ళిద్దరికి గూడా కొంచెం క్లాషెస్ వచ్చాయి. అంటే ఆమె ఓవర్‌లాప్ చేయడము, అది ప్రేరణకి నచ్చకపోవడము, బాగా ప్రేరణ గూడా షౌట్ చేసిందనమాట బాగా. అంటే ఆమె ఏంటంటే నేనంటూ నీకు తెలియనప్పుడు నేనెలా చేస్తానో నీకు తెలీదు. గేమ్ అంటూ ఇంకా స్టార్టే అవ్వలేదు. నేను గేమ్స్ చాలా బాగా ఆడతాను. నేను జోవియల్‌గా ఉండడం అంత మాత్రాన నేనేం పిక్నిక్ వచ్చానని కాదిక్కడ. ఇంకా ముందు ముందు చాలా ఉంది. మీరిప్పుడే ఎందుకు గొడవ పడుతున్నారు అని చెప్పి స్టాప్ చేశానంతే. దాంట్లో ఏముంది అని చెప్పి ప్రేరణ పాయింట్ అనమాట. దాన్నే తిప్పి, 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 తిప్పి చెప్పుకుంటారు. బట్ నాకనిపించింది ఏంటంటే ఇక్కడ ప్రేరణ చెప్పింది కరెక్టే. కాకపోతే అది సోనియాకి నచ్చలేదు. బట్ అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. సో, వీళ్ళిద్దరూ ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మన చీఫ్స్ ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలి. ఐ మీన్ ఒకళ్ళని నామినేట్ చేయాలి అండ్ ఒకళ్ళని సేవ్ చేయాలి గదా! సో, ఈసారి పరిగెత్తుకుంటా మనకి యష్మి వచ్చిందనమాట. యష్మి వచ్చి ఏం చేసిందంటే ఆ కత్తి తీసుకొని ఎవరిని నామినేట్ చేసిందో వాళ్ళని కత్తితో పొడిచిందనమాట. అంటే బేబక్కని పొడిచింది. బేబక్కని నామినేట్ చేసింది. రీజన్ గూడా నాకు ఓకే. బానే చెప్పింది అనిపించింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య కంపేర్ చేసుకుంటే తనేంటంటే ప్రేరణ అండ్ సోనియాది పర్సనల్ అది నాకు తెలీదు. అది వాళ్ళిద్దరూ చూసుకుంటారు. సో, బేబక్క చేసిందంటే హౌస్‌కి వంట చేయడము అండ్ ఈరోజు బీరకాయ కర్రీ చేయడము, అందులో స్పైసీగా ఉండడం అని ఏయో రీజన్స్ చెప్పి చేసింది. బట్ ఓకే. తనకి తెలిసినంత మటుకైతే తను న్యాయంగానే నామినేట్ చేసింది బేబక్కనైతే ఈ విషయానికొస్తే. నెక్స్ట్ నబీల్ వస్తాడు నామినేషన్‌కి. ఈయన ఏదో చెప్తారు అని చెప్పి సెకండ్‌లో బిగ్ బాస్ ఇతన్ని పిలిచారు. బట్ ఇతనంతా తుస్ అనిపించేశారు. ఇతను చేసిన 2 నామినేషన్ ఎవరెవరంటే ఫస్ట్ నాగమణికంట అండ్ నెక్స్ట్ బేబక్క. వీళ్ళిద్దరి రీజన్స్ చాలా సిల్లీగా చెప్పాడు. బట్ వేరే రీజన్స్ లేక చెప్పినట్టయితే అనిపించింది. సో, ఫస్ట్ నాగమణికంట వచ్చి నువ్వు సింగిల్‌గా ఉంటావు, ఒక్కడివే ఉంటావు, నలుగురిలో కలవవు ఏంటది అని నామినేట్ చేస్తాడు. నాగమణికంట దానికో పెద్ద సింపతి స్టోరీ చెప్పుకుంటా వచ్చాడు. నిజంగా సింపతి డ్రామానే అనిపించింది. ఎవరి లైఫ్ వెనకాల పాస్ట్ ఉండదండి. ఎవరికి అందరూ సాఫీగా జరగవు కదా! అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇతను డౌన్స్ అన్నీ చెప్పుకుంటా సింపతిని పెంచుకుంటా పోతున్నాడు అని అనిపించింది. అతను ఎన్ని రోజులు రూమ్‌లో ఉంటే ఏంటి? మన హౌస్‌లోకి వచ్చిన తర్వాత నలుగురితో కలిసాడా లేదా? నలుగురితో మింగిల్ అవుతున్నాడా లేదా? ఉండగలుగుతున్నాడా లేదా? అదే కదా చూస్తారు. దాన్ని బట్టే కదా నామినేట్ చేస్తారు. సో, అతను ఏదో సింపతి డ్రామా ప్లే చేసుకుంటూ ఏదో కొంచెం చెప్పుకుంటా వచ్చాడు. అందులో డైలాగులు గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్ అది ఇది అని చెప్పేసి అబ్బో! చాలా గొప్పగానే చెప్పాడు. మనిషి ఇంత డైలాగ్స్ అంతా అన్నట్టు అనిపించింది. బట్ వాళ్ళ నామినేషన్ అయితే అయిపోయింది. తర్వాత బేబక్క నామినేషన్ కూడా అంతే. మీకు నాకు పెద్ద ర్యాప్ లేదు. ఇంకా నేను మీతో మింగిల్ అవ్వలేదు అనే రీజన్‌తో సిల్లీ రీజన్‌తో నామినేట్ చేశాడు. అదే పెద్ద రీజన్ కాదు. నేను
ఆమ్లెట్ వేయించుకోనివ్వలేదు, అందుకే కదా నువ్వు నామినేట్ చేసావని అంటది బేబక్క. బట్ అది కాదండి రీజన్ అయితే ఇదే, మీకు నాకు ర్యాప్ లేక నేను నామినేట్ చేశాను అంటారు. వీళ్ళ నామినేషన్స్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఉండి నబీల్ నువ్వు చేసే నామినేషన్స్ సిల్లీగా ఉన్నాయి, మళ్ళీ అది పెద్ద మ్యాటరే కాదు, అందులో ఏముంది అంటే ఇతను గొడవ పడలేదు అని బిగ్ బాస్ ఇండైరెక్ట్గా చెప్పాడు. బట్ నబీల్ అయితే చేంజ్ చేసుకోలేదు అతని ఆప్షన్స్ అండ్ పాయింట్స్ కూడా ఏం యాడ్ చేయలేదు. నెక్స్ట్ మన హౌస్ మేట్స్ 3 మెంబర్స్ ఉన్నారు కదా చీఫ్స్, వాళ్ళలో ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చారు. మళ్ళీ యష్మియే వచ్చింది అండ్ నాగమణి కంటని నామినేట్ చేసింది. అండ్ నబీల్ యొక్క కామెంట్స్ అగ్రీ చేస్తూ నామినేట్ చేసింది అనమాట. నలుగురిలో కలవట్లేదు అదే రీజన్తో నామినేట్ చేసింది అనమాట. ఓకే, అది కూడా అగ్రీడ్గానే ఉంది. సో అక్కడ ఉన్న పాయింట్స్ అవే కాబట్టి. నెక్స్ట్ నామినేషన్స్ అండి, శేఖర్ భాష వచ్చాడండి అని అనుకుంటాము. అండ్ ఇతను నామినేషన్స్ వచ్చేసి ఫస్ట్ నాగమణి కంట అండ్ నెక్స్ట్ బేబక్కనే చేశారు. బేబక్క ఏంటో పప్పు వండిన పాపానికి ప్రతిసారి నామినేషన్స్లోకి వస్తున్నారు. సో ఈయన నాగమణి కంటకి చెప్పిన రీజన్స్ ఏంటంటే, నువ్వు అందరికిలాగా ఒక కంటెస్టెంట్వే, నువ్వు అందరిని ప్రొవోక్ చేస్తున్నావు అండ్ నువ్వు ఇక్కడ ఉన్న 3 చీఫ్స్ని నువ్వు డీఫేమ్ చేస్తున్నావు. అంటే వాళ్ళకి తెలివి లేదు, మీ ఓన్ మైండ్తో ఆలోచించండి అని నువ్వు అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు 3 చీఫ్స్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా అందరి మీద కన్నా వాళ్ళకి స్పెషల్ పవర్స్ అంటూ ఉంటాయి. వాళ్ళు ఏదన్నా మాట్లాడవచ్చు. బట్ వాళ్ళని డీఫేమ్ చేస్తూ నువ్వు మాట్లాడే రైట్ నీకు లేదు అండ్ ఇలాంటి మాటలు నాకు నచ్చట్లేదు అని చెప్పి నామినేట్ చేస్తాడు. దీనికి నాగమణికి అంటే ఏమంటాడంటే, ఎవరికన్నా నామినేషన్స్ వస్తే ముందుగా ఒక పేరు ఉంటుంది. బట్ మీరైతే ఇక్కడ నేను మాట్లాడిన దాన్ని బట్టి నా నేమ్ తీసుకుని నన్ను నామినేట్ చేశారు అంటే మీరు ముందుగా ఆలోచించాల్సిన తెలివి లేదు అన్నట్టు చెప్తాడనమాట. అంటే ఇక్కడ ఒక డైలాగ్ కూడా యూజ్ చేస్తాడంటే అది భలే వెరైటీగా ఉంటుంది. అది ఏంటంటే, ఒక క్లారిటీ థాట్ లేని మనిషి ఒక క్లారిటీ థాట్ ఉన్న మనిషిని నామినేట్ చేశాడంట. భలే ఉంది కదండి కామెడీగా. అంటే అతను క్లారిటీ లేదు శేఖర్ భాషకి, ఈయనకి మాత్రం ఫుల్గా క్లారిటీ ఉంది అని. ఏంటో టాపిక్స్ అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. పెద్ద అయితే నాకు రీజనబుల్గా అనిపించలేదు. జస్ట్ వాదించుకోవాలి కాబట్టి బాగా వాదించుకున్నాడు. వాదించుకునే స్కిల్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి నాగమణికంటకి అండ్ ఆల్సో సోనియా కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో వీళ్ళిద్దరిది అలాగ నామినేషన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత శేఖర్ భాష సెకండ్ నామినేషన్ వచ్చేసి బేబక్ అని. సేమ్ ఫుడ్ విషయంలోనే అండి పాపం. సో ఏంటంటే, మీరు బీరకాయ కర్రీలో కారం వేసేసి అలా చేసేసి ఇలా చేసేసి ఇంకా వేరే వండుకోవడానికి లేదు అని అంటే ఎలాగా అని. సో అక్కడ ఒక పర్సన్ కిచెన్లో ఉన్నప్పుడు వండుకోవడానికి లేదు అని చెప్పే రైట్ అయితే లేదు. కాకపోతే అక్కడ ఏంటంటే, ఒకళ్ళు వస్తే అందరూ వచ్చేస్తారు, అంత మెస్సీ చేసేస్తారు అనేది వాళ్ళకు ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్లో ఉంటారండి కిచెన్లో వర్క్ చేసేవాళ్ళు. సో అది ఇతను అర్థం చేసుకోలేదు అనిపించింది. కాకపోతే పాయింట్స్ అయితే కరెక్ట్గానే మాట్లాడారు. అంటే మీరు కారం ఎక్కువ వేసేసి వేరేది వండొద్దంటే మేము అది తినలేం కదా అని చెప్పేసి. సో ఎవరికి ఇచ్చిన రేషన్లో అంటే వాళ్ళ ఎగ్స్ వాళ్ళ మిల్క్తో వాళ్ళు ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఆ డిషెస్ వాష్ చేసేసుకుంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు కదా. ఈ పాయింట్ కూడా ఒకళ్ళు రేజ్ చేశారు అండ్ అది అగ్రీ చేసుకుని వీళ్ళు ఫాలో అప్ చేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది, సరిపోతుందండి. అలాగా ఎందుకు ఊరికే ఇంకా స్టార్టింగ్ ఫుడ్ దగ్గర గొడవలు అంటే ఇంకా రేషన్ తగ్గిస్తాడు, అసలు ఏమి ఇవ్వడు, అప్పుడు ఇంకెన్ని గొడవలు అవుతాయో ఏమో చూడాలి. ప్రస్తుతానికైతే ఇది. అండ్ వీళ్ళ నామినేషన్ అయిపోయిన తర్వాత 3 చీఫ్స్ పరిగెత్తుకుంటా రావాలి కదా. సో ఇక్కడ ఏంటంటే, నిఖిల్ అంతా డల్ అయిపోయాడు. అసలు అతను దేనికి యాక్టివ్ లేడు. అంటే ఎవరిని నామినేట్ చేయాలో ఏమో, సేఫ్ గేమ్ ఆడుతున్నాడో ఏమో తెలియదు. బట్ ఈసారి నైనిక వచ్చేసి మణికంఠని నామినేట్ చేస్తుంది అనమాట. రీజన్ వచ్చేసి అదే చెప్తుంది. అంటే నాకు కూడా అనిపించింది, నువ్వు సింగిల్గా అలాగ ఉంటున్నావు, నువ్వు హైపర్ అవ్వే దగ్గర చాలా ఎక్కువ హైపర్ అయిపోతున్నావు, అంత అవసరం లేదు అండ్ నువ్వు అందరితో మింగిల్ అవ్వాలి అని చెప్పి నామినేట్ చేస్తుంది. అది ఓకే అనిపిస్తుంది రీజన్, నాకు పర్వాలేదు అనిపిస్తుంది. అంటే ఇంకా అక్కడ ఏం మిగిలిందండి, లేదంటే ఫుడ్ దగ్గర పప్పు విషయంలో బేబక్కని నామినేట్ చేయాలి, అది మరీ సిల్లీగా ఉంటుంది కదా. సో కంపారేటివ్లీ ఓకే. సో వీరిద్దరిలో శేఖర్ భాష నామినేట్ చేసిన వాళ్ళల్లో నాగమణికంట నామినేట్ అయ్యాడనమాట. నెక్స్ట్ నామినేషన్స్ వచ్చేసి బేబక్క అనమాట. తిను నామినేట్ చేసిన పర్సన్స్ ఎవరు అంటే పృథ్వీ అండ్ నబీల్, వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తుంది. ఫస్ట్ పృథ్వీని నామినేట్ చేస్తూ రీజన్ ఏం చెప్తుంది అని అంటే, నువ్వు నాకు హెల్ప్ఫుల్గా ఉండట్లేదు, కిచెన్లో వచ్చి నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పట్లేదు అందరిలాగా, కాకపోతే చేసినవన్నీ తింటున్నావు తాగుతున్నావు అన్నట్టు చెప్తుంది అనమాట. సో పృథ్వీ డిఫెండ్ చేసుకునే విధానం అయితే చాలా బాగుంది. కాకపోతే లైట్గా అంటే కొద్దిగా మాటలు వదిలేసాడు అనిపించింది. బట్ పాయింట్స్ మాట్లాడాడు. ఏంటంటే, కాఫీ చేసుకోవచ్చా తాగొచ్చా అని అంటే, ఇప్పుడు నన్ను కిచెన్ డిపార్ట్మెంట్లో వేయలేదు, అలాంటప్పుడు నేను ఎందుకు చేస్తాను, ఒకవేళ మీరు నన్ను అడిగితే నేను చేయనన్నానా, అదైతే కాదు కదా, నాది వేరే పని. సో నేను వేరే పని చేస్తున్నా, అంతేగాని పని చేయకుండా అయితే కూర్చొని తినట్లేదు నేను. సో మీరు కాఫీ ఇచ్చేసిన తర్వాత కాఫీ ఇచ్చేసారు తాగేశారు అని అనడం కూడా తప్పే. ఇక్కడైతే బేబక్క తప్పు అని అనిపించింది. అండ్ ఈ టైంలో ఏంటంటే, సీత ఒక పాయింట్ రేజ్ చేస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ మీరే కామెంట్ చేసి చెప్పండి. అంటే పృథ్వీకి గుర్తు చేస్తాడు, నువ్వు గిన్నెలు
తోమావు కదా, డిషెస్ వాష్ చేసావు కదా, అది గుర్తు చేయని. అది ఏంటంటే అప్పుడు నిఖిల్ ఉండి నువ్వు మాట్లాడకూడదు అని అంటాడు. అతనికి చెప్పే రైట్ ఉంది, బట్ ఆమె ఏంటంటే ఏమో ఇతను మర్చిపోయాడేమో అని గుర్తు చేస్తుంది. కానీ కొన్నిసార్లు అదే ఇష్యూ అవుతుంది అనమాట. మనం పక్కన వాళ్ళకి గుర్తు చేస్తే నువ్వు రెచ్చగొడుతున్నావు అని చెప్పినట్టు ఉంటుంది. అది ఏమైపోయిందంటే సీతకి నిఖిల్కి మధ్యన పెద్ద గొడవ అయిపోయింది దానివల్ల. అండ్ సెకండ్ నామినేషన్ వచ్చేసి బేబక్కది నబీల్ అనమాట. నబీల్ని నామినేట్ చేస్తారు. సో ఈ నబీల్కి చెప్పిన రీజన్ అంత పెద్దగా అనిపించలేదు. ఎలా చెప్తారు అని అంటే, నువ్వు షౌట్ అవుట్ అవ్వట్లే, రేజ్ అవ్వట్లే, కామ్గా ఉంటున్నావు అని అంటే అది నేచర్ ఏమో అది. బట్ డిఫెండ్ చేసుకునేది నబీల్ అండ్ బేబక్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే హౌస్లో ఉండడం కష్టం అనమాట. వీళ్ళు ఒరిజినల్గా ఉన్నా కూడా అది సెట్ కాదు, అది రియల్ అని అనిపించదు. వీళ్ళు ఎక్కడన్నా షౌట్ చేయాలి, డిఫెండింగ్ స్కిల్స్ పెంచుకోవాలి, అలాంటప్పుడే వీళ్ళు ఉండగలుగుతారు హౌస్లో. నెక్స్ట్ నిఖిల్ వచ్చేసి ఒక నైఫ్ తీసేసుకుని అండ్ పృథ్వీని నామినేట్ చేస్తాడనమాట. ఇక్కడ భలేగా ఆడాడు నిఖిల్. ఒకవేళ నబీల్ని నామినేట్ చేస్తే వీళ్ళందరూ ఒక బ్యాచ్ అనే నేమ్ వచ్చేస్తుంది కదా, మళ్ళీ సీరియల్ బ్యాచ్, స్టార్ మా బ్యాచ్ అనే గ్రూప్స్ ఏర్పడిపోతాయి. అలా ఉండకూడదని చెప్పి నిఖిల్ చాలా ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. నిఖిలే కాదు, సీరియల్ బ్యాచ్ అందరూ కూడా అలా గ్రూప్ చేయొద్దు, లాస్ట్ సీజన్ లాగా బ్యాడ్ నేమ్ రావద్దు అని చెప్పి ఇండివిజువల్గానే ఆడుతున్నట్టు అనిపిస్తుంది. బట్ ఎక్కడో దిగిన ఒక హౌస్మేట్గా హెల్ప్ చేసుకున్నా కూడా మనము వీళ్ళు ఒక బ్యాచ్ అని అనుకుంటాం అనమాట. సో చూద్దాం ఫర్దర్గా వీళ్ళ ఎలా ఉంటుందో, ఎవరెవరు ఏ బ్యాచ్కి వస్తారో. అండ్ ఫైనల్గా నామినేషన్ లిస్ట్లోకి వచ్చిన కంటెస్టెంట్స్ ఈరోజు బేబక్ అండ్ పృథ్వీ అండ్ నాగమణికంఠ అండ్ రిమైనింగ్ శేఖర్ భాష, విష్ణుప్రియ, సోనియా వీళ్ళు నెక్స్ట్ ఎపిసోడ్లో నామినేట్ అవుతారు. బట్ మీకోసం నేను నామినేట్ అయిన లిస్ట్ ముందుగానే రివీల్ చేసేసాను. సో వీళ్ళన్నమాట నామినేట్. సో ఓట్ ఫర్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్. సో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బై గైస్.